అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 15వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తిగతంగా సమాచారం అయితే అందుతుంది. వ్యక్తిగత విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారికి అలాగే ఉంది. కుంభరాశి వారికి ప్రేమ విషయంలో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. ఇక కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. కుంభరాశి వారు ఈ వీడియోను చూడటం వలన మీకు అదృష్టం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అది తెలుసుకోగలరు. అలాగే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో కూడా కుంభరాశి వారికి ఇక ఖచ్చితంగా కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి జాతకుల యొక్క విషయానికి వస్తే కనుక అన్నింటిలో కూడా చాలా చురుకుగా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు. చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిజానికి కల్మషం అనేది ఉండదు. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా సరే పట్టుబట్టారు అంటే సాధించేంత వరకు కూడా వీరు నిరంతరం కృషి చేసుకుంటూనే ఉంటారు. వీరి పట్టుదల ఎక్కువ ఖచ్చితంగా వీరికి ఇక ఈ రాశి వారికి పట్టుదల బాగా అధికంగా ఉంటుంది. పట్టుదలతో ఏదైనా సరే సాధించగలము అన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరి దరిద్రం అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమాచారాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగతంగా ఎవరైనా సమాచారాలు మాత్రం ఎవరితో కూడా పంచుకోకండి. మీ పర్సనల్గా ఏవైనా ఉంటే సమాచారాలు, ఆ సమాచారాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో అసలు పంచుకోకూడదు. ఎందుకు అంటే ఏ వ్యక్తులు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కనుక మీరు పొరపాటున కూడా వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఎవరికి చెప్పుకోవడం మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క జీవితంలో అలానే మీ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తిగతమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా విషయాలకి వస్తే కనుక మీకు ప్రేమ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మీరైతే ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే మీరు ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఈ సమయంలో పాజిటివ్గానే రియాక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇలా అంటే మీకు ఈ సమయంలో అనుకూలత మార్చుకోవడం ఎక్కువగా ఉందంట. అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అనుకూలం వంటి పరిస్థితులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. కాబట్టి మీకు ఉద్యోగపరంగా చూసుకుంటే అలాగే డ్రైవర్ల పరంగా చూసుకున్నా కానీ ఇలా విషయంలో కానీ అయినా సరే మీకు ఖచ్చితంగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లో అంటే ఒప్పించుకోవచ్చు చెప్పవచ్చా అంటే కనుక ఖచ్చితంగా కూడా ఒప్పించుకోవచ్చు. ఈ సమయం అనుకూలంగా ఉంది కానీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండండి. ఇక కుంభరాశి వారికి అంటే చాలా బాగుంది. ఈ సమయం ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయనుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు రహస్య విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. రహస్య విషయాలను మాత్రం ఎవరితో చెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు. చాలా రహస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని ఇతరులకి చెప్పుకోవడం వలన ఇది మీకు ముప్పైను తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పకండి. మీరు ఏదైతే ఉందో ఇతరులతో మాట్లాడగలుగుతారు అలా మాత్రం తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలను మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. ఈ సమయంలో మీకు నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే నమ్మించి మోసం ఇట్లా చేస్తున్నటువంటి వ్యక్తులు మీ చుట్టూరే ఉన్నారు కనుక మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి మీ జీవితంలో బాగుంటుంది.
మీకు ఆర్థిక విషయంలో చూసుకున్నా, అలానే మీకు పర్సనల్ విషయాలు చూసుకున్నా సరే అన్ని విధంగా బాగుంది. కానీ నమ్మక ద్రోహులు ఎక్కువైపోవడం వలన మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు, మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క పర్సనల్ విషయాలను తాము అంటే అన్నీ కూడా తెలుసుకొని తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ యొక్క పర్సనల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే అందరితోనూ చాలా బాగుంటారు, ఎదుటి వ్యక్తులు ఆకర్షిస్తారు. అలాగే మాట తీరు కానీ వీరితో కాసేపు టైం స్పెండ్ చేయాలని కానీ ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. చాలా జోవియల్గా మాట్లాడతారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమపూర్వకమైన హృదయంతో అందరినీ కూడా గౌరవిస్తారు. అలాగే అన్ని నైపుణ్యాలను వీరు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే వీరు చేసేటువంటి పనికి ఏదైనా అడ్డు తగిలారు అని చెప్పేసి అనిపిస్తే మాత్రం అసలు ఓర్చుకోరండి. ఎందుకంటే ఎవరికైనా సర్వసాధారణమే. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనికి వేరే ఎవరైనా వచ్చి అడ్డు తగిలేటువంటి ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, ఎవరికైనా ఎలా అనిపిస్తుంది, కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. అలాగే ఈ రాశి వారికి కూడా వీరు చేసేటువంటి పనిలో ఏదో ఒకటి కానీ ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, లేకపోతే మీరు చేసేటువంటి పని కొంచెం ఏదైనా కానీ అంటే తులసితనం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీరు చేసేటువంటి పనికి ఎవరైనా అడ్డొస్తే వీరికి అస్సలు నచ్చదనమాట. అలాగే కొన్ని రేపటి రోజున తులసితనం వలన ఇబ్బందులు అయితే మీకు ఎదురు అవ్వబోతున్నాయి. అంటే మీరు పనిచేసే చోట కాబట్టి ఇంకేదైనా ఇతరతర మీరైతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో రేపటి రోజున మీరు పూర్తి చేస్తారు. ధైర్యంతోనే మీ యొక్క వ్యవహారమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొంటారు, అందులో విజయం పొందుతారు. ఉద్యోగ విషయంలో ముందంజలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి జీవన వృత్తి వ్యక్తిగతమైన లాభాలు చాలా ఎక్కువగా రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే నిత్య నూతనంగా ఆలోచించి పరిశోధన కనుక చేస్తే కనుక మీరు విజయం సాధిస్తారంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నారు కదా, అలా చేసేవారు ఏంటంటే ఇంకొంత కొత్తగా అంటే మనము టెక్నికల్గా ఏదైనా కొత్తగా ఆలోచించినటువంటి విషయాలు మీకు చాలా విజయాన్ని చేకూర్చేలాగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా అంటే పనిచేసేటువంటి చోట కూడా కొంచెం కింది వారిని కూడా ఆకట్టుకొని వారిని కూడా ఒక మంచి లక్ష్య సాధన వైపు మీరు మరణించగలుగుతారు. ఆదర్శవంతమైన జీవనం మీది. ఎప్పుడు కూడా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. విద్యార్థులకి రేపటి రోజున కెరియర్ వృత్తిపరంగా అవకాశాలు చాలా ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తాయి. సుసంపన్నమైన జీవితాన్ని రేపటి రోజున మీరైతే పూర్తిగా ఆస్వాదిస్తారు. అందమైనటువంటి అలంకరణ వసతులు ఇలాంటి గృహాన్ని మీరు కొనుగోలు చేసేవాళ్ళు రేపటి రోజున కూడా కొనుగోలు చేయబోతున్నారండి. స్వచ్ఛమైనటువంటి భాషతో నిష్కల్మషమైన మనసుతో మీరందరినీ కూడా ఆకట్టుకుంటారు. అలాగే శ్రమకు తగినటువంటి ఫలితం రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అంతేకాకుండా అంటే మీరు పనిచేసేటువంటి చోట కొంచెం కింది వారిని కూడా ఆకట్టుకొని వారిని కూడా ఒక మంచి లక్ష్య సాధన వైపు మీరు మరలించగలుగుతారు. ఆదర్శవంతమైనటువంటి జీవనం మీది. ఎప్పుడు కూడా అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. విద్యార్థులకి రేపటి రోజున కెరియర్ వృత్తిపరంగా కూడా అవకాశాలు చాలా ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తాయి. సుసంపన్నమైన జీవితాన్ని మీరు రేపటి రోజున వీలైతే పూర్తిగా ఆస్వాదిస్తారు. అలాగే అందమైనటువంటి అలంకరణ వసతులు ఇలాంటి గృహాన్ని మీరు కొనుగోలు చేసేవారు రేపటి రోజున కొనుగోలు చేయబోతున్నారని చెప్పుకోవాలి. స్వచ్ఛమైనటువంటి భాషతో నిష్కల్మషమైనటువంటి మనసుతోనే మీరు అనుకున్నవన్నీ కూడా ఆకట్టుకుంటారు. శ్రమకు తగినటువంటి ప్రతి రేపటి రోజున చూడబోతున్నామని చెప్పాం కదా. అయితే రేపటి రోజున మీకు ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సామరస్యమైనటువంటి సంబంధాలు, పుష్కలమైనటువంటి ఆరోగ్యంతో ఆనందభరితమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజున గడపబోతున్నారు. అలాగే మీకు ఒక పై అధికారుల అండదండలు మీకు కలుగుతాయి. మీకు వృత్తి వ్యాపారంలో మంచి గుర్తింపు లభిస్తుందండి. అంతేకాకుండా కళాకారులకు ఉన్నతమైనటువంటి స్థాయికి పురస్కారాలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి రంగంలో మీకు మంచి గుర్తింపు అయితే పెరుగుతుంది. అలాగే మీరు పనిచేసే చోట నుండి కూడా వేరే చోట స్థానచలనం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సుఖ సంతోషాల కొరకు రేపటి రోజున మీకు చాలా ఆనందంగా ఉత్సాహంగా అయితే ఉంటుంది. అంటే ఏదైనా శుభకార్యాలు కూడా మీరు పాలు పంచుకుంటలేదు. అయితే
రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు మంచి శుభవార్త అయితే చెప్తుంది. అంటే మీ వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక మంచి శుభవార్త అయితే మీరు ఒక స్త్రీ ద్వారానైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఆ స్త్రీ ద్వారా ఆ ఫోన్ కాల్ సాయంత్రానికి మీకు చాలా ఉత్సాహభరితమైనటువంటి, ఆనందభరితమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడే విధంగా మీ జీవితంలో చేయబోతుందని చెప్పుకోవాలి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.